నేను మీ భరణి. మే 1వ తారీఖు నుండి ఎల్ఈడి ఎల్సిడి టీవీలు ట్రైనింగ్ ఇవ్వబడును. మీకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ప్యానెల్ రిపేరీ కంప్లీట్గా ప్రాక్టికల్గా ట్రైనింగ్ చేయబడును. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ట్రైనింగ్కి వచ్చి నేర్చుకోగలరని నా మనవి. ఈరోజు మీకు ఒక ఎల్ఈడి టీవీ బోర్డు, దాంట్లో వచ్చే కాంపోనెంట్స్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేర్పిస్తాను. మీరు ఈ కాంపోనెంట్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటే మీరు రిపేర్ చేయడానికి ఈజీగా ఫాలోఅప్ అయితే మీకు వర్క్ అనేది ఇబ్బంది పడకుండా రిపేర్ చేసుకొని టీవీలో కస్టమర్కి అప్పచెప్పగలరు. ఈ బోర్డు వచ్చేసి ఎల్ఈడి టీవీలో వచ్చే యూనివర్సల్ బోర్డు, అంటే కాంబో బోర్డు. కాంబో బోర్డు అంటే మీనింగ్ ఏమి? పవర్ సప్లై విత్ మదర్ బోర్డు రెండు కంబైన్ వస్తాయి. కొన్ని మదర్ బోర్డులు ఏమవుతాయి, ఈ పవర్ సప్లై అనేది రాదు, అడాప్టర్ ఉంటుంది ఒకటి. అడాప్టర్ నుంచి సప్లై ఇచ్చి ఆ సప్లై ద్వారా ఈ మదర్ బోర్డు మీకు నడుస్తుంది. ఇదేమవుతుంది, కాంబో బోర్డు నడుతుంది. ఎందుకంటే సప్లైతో పాటు ఈ బోర్డు వస్తుంది. ఈ కాంబో బోర్డులో రిపేర్ మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చే ఎస్ఎండి కాంపోనెంట్స్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మన సిఆర్టీలో వచ్చేసి ఎస్ఎండి కాంపోనెంట్స్ ఎక్కడ వాడలేదు, ఏదో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట వాడినాడు, కానీ మనం దాని గురించి ఎప్పుడు ఆలోచించేది, ఎప్పుడు రిపేర్ చేయలేదు. సిఆర్టీకి ఈ ఎస్సిడి కాంపోనెంట్స్ తేడా ఏమంటే, మన సిఆర్టీలో బోర్డులో కాంపోనెంట్స్ ఏదైనా మార్చాలన్నా వేయాలన్నా ఐరన్ బోర్డు ముందుకు తిప్పి వెనక నుంచి ఫిల్టర్ సాల్డింగ్ తీసి ముందర ఫిల్టర్ తీసి మళ్ళీ వేస్తాము. ఆ విధంగా మనము సిఆర్టీ టీవీలో రిపేర్ చేస్తాము. కానీ ఈ ఎల్ఈడి టీవీ మదర్ బోర్డులో మీకు ఆ విధంగా జరగదు. ఎస్సిడి కాంపోనెంట్స్ వల్ల మదర్ బోర్డు పైనే అటాచ్ చేసి ఉంటాడు. ఈ మదర్ బోర్డు కాంపోనెంట్స్ మనము తీయాలి వేయాలి అన్నా కూడా హార్డ్ గన్ ఉపయోగించి వీటిని తీసి వేయాలి. అది మీకు ట్రైనింగ్లో నేర్పిస్తాను, ఎలాగ తీయాలా, ఏ విధంగా వేయాలి అనేది. మీకు ఈ కాంబో మదర్ బోర్డులో ఎస్ఎండి కాంపోనెంట్స్ ఏవేవి వస్తాయి అనేది ఫస్ట్ మీకు చెప్తాను నేను. అది ఏ విధంగా అంటే, ఈ కాంబో మదర్ బోర్డులో ఫస్ట్ మనము ఏసీ సప్లై ఇస్తాం. 220 volts ఏసీ సప్లై ఇస్తాం. ఈ 220 volts సప్లై ఏసీ సప్లై ఈ కాయిల్ ద్వారా మీకు ఈ ఫిల్టర్ కాయిల్ వస్తుంది. ఈ కాయిల్ ఏంటి, విడిఆర్ కాయిల్, ఇది వోల్ట్ డిపెండ్ కాయిల్. ఈ కాయిల్ ద్వారా ఈ ఫిల్టర్ కాయిల్కి వస్తుంది. ఈ ఫిల్టర్ కాయిల్ నుంచి మీకు ఇక్కడికి సప్లై వస్తుంది. ఈ సప్లై ఇక్కడికి పోయి ఏసీ సప్లై వస్తుంది. ఇది వచ్చేసి మీకు బ్రిడ్జ్ రెక్టిఫైడ్ డయోడ్. ఇది మన సిఆర్టీలో వేరే విధంగా ఉంటుంది. ఇది ఎస్ఎండి డయోడ్, ఇది అంటే మైక్రో ఎస్ఎండి డయోడ్, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ డయోడ్. ఈ డయోడ్ మన సేమ్ యాసిడ్ సిఆర్టీలో ఏ విధంగా డయోడ్ వస్తుందో బ్రిడ్జ్ రెక్టిఫైడ్ డయోడ్, అట్లా దీంట్లో కూడా ఈ డయోడ్ వస్తుంది. బ్రిడ్జ్ రెక్టిఫైడ్ డయోడ్ మైక్రో డయోడ్. ఇది మీకు ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలుసు. ఏసీ తీసుకుని డీసీగా మారుస్తుంది. డీసీలో ఇక్కడ వచ్చేసి ఈ రెండు పోల్స్ వచ్చేసి మీకు ఏసీ పోల్స్, ఇక్కడికి వచ్చేసి డీసీగా మారుతుంది. డీసీగా మారినాక ఈ పోల్ వచ్చేసి మీకు మైనస్ వస్తుంది, ఈ పోల్ వచ్చేసి ప్లస్ వస్తుంది. అంటే నెగిటివ్ పాజిటివ్ అంటారు. ఈ నెగిటివ్ పాజిటివ్ ఈ ఫిల్టర్కి వస్తుంది. ఈ ఫిల్టర్కి వచ్చినాక మీకు ఏమవుతుంది, ఈ ఫిల్టర్ 300 volts గా మారుస్తుంది. ఈ 300 volts మీకు చార్జబుల్ ఫిల్టర్ అంటారు. దీన్ని చార్జబుల్ ఫిల్టర్ అంటే మనం ఇక్కడ నుంచి వచ్చే డీసీని ఇది స్టోరేజ్ చేసుకుని 300 volts అవుట్పుట్ చేస్తుంది. 300 volts ఇక్కడికి మీకు పంపిస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఒకటి కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్ వచ్చేసి మీకు మోస్ఫెట్ కాంపౌండ్. ఈ మోస్ఫెట్ కాంపౌండ్ అనేది ఎన్ ఛానల్ కాంపౌండ్. ఇది ఈ ఎన్ ఛానల్ కాంపోనెంట్ ఏదంటే, ఈ కాంపోనెంట్ మన సిఆర్టీలో బియు అంటారు. దీనిలో వచ్చేసి ఎస్ఎండి కాంపోనెంట్ ఎన్ ఛానల్ అంటారు. ఈ ఎన్ ఛానల్ వచ్చేసి ఇక్కడ మీకు సప్లై అవుట్ చేస్తుంది. ఇక్కడ ఒకటి పిడబ్ల్యూఎం ఐసి వాడినాడు. ఈ పిడబ్ల్యూఎం ఐసి, ఈ ఐసి వచ్చేసి మీకు పల్స్ పంపిస్తుంది. పల్స్ ఎక్కడ పంపిస్తుంది, ఇక్కడ ఈ మోస్ఫెట్కు పల్స్ పంపిస్తుంది. ఈ పల్స్ వచ్చినాక ఈ మోస్ఫెట్ ఆన్ అయి ఇక్కడ మీకు ప్రైమర్లోకి సప్లై వస్తుంది.
ఈ ప్రైమరీ నుంచి మీకు సెకండరీ అవుతుంది. సెకండరీ మీకు ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసి 12 వస్తుంది. 12 బ్యాక్ లైట్ సప్లై వచ్చేసి 27 వస్తుంది. బ్యాక్ లైట్ సప్లై 27 వస్తే ఇక్కడ మీకు ఈ సప్లై వచ్చేసి ఇక్కడ 2 వోల్ట్స్ ఏసీ వస్తుంది. ఈ 2 వోల్ట్స్ ఏసీ మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒకటి కాంపోనెంట్ ఇచ్చినాడు. ఈ కాంపోనెంట్ వచ్చేసి డయోడ్ అంటారు. దీన్ని మోస్ఫెట్ అని మీరు అనుకోకండి, ఇది డయోడ్ అంటారు. ఎందుకంటే ఇది మీకు చెకింగ్ లో తెలిసిపోతుంది. మీటర్ తో మీకు చెక్ చేస్తే ఇది డయోడా, మోస్ఫెటా, ట్రాన్సిస్టర్ అనేది మీకు తెలుస్తుంది. దీన్ని ఏమంటారు అంటే షార్ట్ కీ డయోడ్ అంటారు. దీన్ని షార్ట్ కీ డయోడ్ ఏసీని డీసీగా మారుస్తుంది. ఇక్కడ మీకు 2 వోల్ట్స్ వస్తుంది. ఈ 2 వోల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ మెయిన్ సెక్షన్, ఇది మెయిన్ కరెంట్ పాస్ అయ్యే సెక్షన్. ఈ సెక్షన్ నుంచి ప్రైమరీ నుంచి సెకండరీగా మారింది. మారిన తర్వాత ఏసీ నుంచి మీకు డీసీ 2 వోల్ట్స్ వచ్చింది. ఈ 2 వోల్ట్స్ ఏమైంది, మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ పనిచేయాలంటే ఇక్కడ నుంచి 2 వోల్ట్స్ డైరెక్ట్ ఇక్కడికి రాదు. ఎందుకంటే హై వోల్టేజ్ అవుతుంది. ఇది 3.3 వోల్ట్స్ తో పనిచేస్తుంది ఈ ఐసీ. దీన్ని ఫ్లాష్ ఐసీ అంటారు, లేకపోతే ట్రాన్స్ఫర్ ఐసీ అంటారు. కొందరు మదర్ బోర్డ్ ఐసీని కూడా పిలుస్తారు. ఈ ఐసీ పని చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ 12 రాదు, 3.3 వోల్ట్స్ ఐసీ పనిచేస్తుంది. అంటే ఈ 3.3 వోల్ట్స్ ఐసీ పని చేయాలంటే ఇక్కడ నుంచి ఈ యొక్క 12 వోల్ట్స్ సప్లై వేరియేషన్ కావాలి. వేరియేషన్ అయ్యి ఇక్కడికి రావాలి. ఈ వేరియేషన్ ఇక్కడికి రావాలంటే కొన్ని రెగ్యులేటర్స్ వాడినాడు. ఆ రెగ్యులేటర్స్ ఏంటంటే ఇక్కడ 6 పిన్ రెగ్యులేటర్, ఇక్కడ ఒక 6 పిన్ రెగ్యులేటర్ ఉంది. ఈ 2 రెగ్యులేటర్లు ఇన్పుట్ 12 వస్తుంది, అవుట్పుట్ వచ్చేసి ఒక రెగ్యులేటర్ 5 వోల్ట్స్ వస్తుంది, ఒక రెగ్యులేటర్ కు 1.2 వోల్ట్స్ వస్తుంది. ఈ రెగ్యులేటర్స్ వచ్చేసి ఈ ఐసీకి వచ్చేసి 1.2 వోల్ట్స్ రావాలి. ఈ రెగ్యులేటర్ నుంచి మనకు ఈ ఐసీకి 1.2 వోల్ట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఒకటి 8 పిన్ రెగ్యులేటర్ ఇచ్చినాడు. ఈ 8 పిన్ రెగ్యులేటర్ వచ్చేసి మీకు 3.3 వోల్ట్స్ అవుట్ ఇస్తుంది, 1.8 వోల్ట్స్ మీకు అవుట్ ఇస్తుంది. ఈ రెగ్యులేటర్ నుంచి 3.38 1.8 వోల్ట్స్ ఈ ప్రాసెసర్కి వస్తాయి. ఈ ప్రాసెసర్కి వచ్చిన తర్వాతనే ఈ మదర్ బోర్డ్ ఆన్ అయ్యి ఇక్కడ మీకు స్టాండ్ బై వోల్టేజ్ రిలీజ్ అవుతుంది. ఈ కాంపోనెంట్స్ ఏమేమి అంటే ఇక్కడ ఒకటి 6 పోల్ రెగ్యులేటర్ వాడతాడు, ఇక్కడ ఒక 6 పోల్ రెగ్యులేటర్ వాడతాడు, ఒక 8 పిన్ రెగ్యులేటర్ ఒకటి వాడతాడు. ఇవన్నీ మీకు ఎస్ఎండి కాంపోనెంట్స్. ఇక్కడ స్టాండ్ బై మీకు రిలీజ్ కావడానికి ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి ఏం కాంపోనెంట్స్ అంటే ఎస్ఎండి మోస్ఫెట్ కాంపోనెంట్స్. ఇవి వచ్చేసి ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది, పిఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్ ట్రాన్సిస్టర్ 2 ఉన్నాయి. 2 మోస్ఫెట్స్ ఉన్నాయి. ఇవి మీకు ఏ విధంగా పనిచేస్తాయో మీరు తెలుసుకోవాలి. దీంట్లో గేట్, సోర్స్, డ్రైన్ ఉంటాయి. గేట్, సోర్స్ నుంచి డ్రైన్ కు సప్లై వస్తుందా, సోర్స్ డ్రైన్ కు సప్లై వస్తుందా, ఇదనేది మీకు వీటి చెక్ చేయడంలో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఒక ర్యామ్ ఐసీ ఉంది. రామ్ ఐసీ ఏమవుతుంది, మెమరీ ఐసీ అంటారు రామ్ ఐసీ. దీనికి వచ్చేసి 3.3 వోల్ట్స్ ఈ ఐసీకి వస్తుంది. ఈ ఐసీ పని చేస్తూనే ఈ ఐసీ పని చేస్తుంది. అంటే ఈ ఐసీ దీనికి కమాండ్ ఇస్తుంది. కమాండ్ ఏమని ఇస్తుంది, నువ్వు సౌండ్ పెంచు, ఛానల్ మార్చు, ఏవి మార్చు, హెచ్డిఎంఐ మార్చు అని ఈ రామ్ ఐసీ దీనికి కమాండ్ ఇస్తుంది. కమాండ్ ఇచ్చినప్పుడే ఈ ఐసీ పనిచేస్తుంది. ఈ ఐసీ పనిచేస్తేనే ఇదంతా వర్క్ అవుతూనే ఇక్కడ ఎల్విడిఎస్ కేబుల్ కు మీకు స్టాండ్ బై వోల్టేజ్ వస్తుంది. ఈ స్టాండ్ బై వోల్టేజ్ వస్తూనే ఈ స్టాండ్ బై వోల్టేజ్ తో మీకు డిస్ప్లే రన్ అవుతుంది. ఇది ఈ మదర్ బోర్డ్ లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సినది ఏం నేర్చుకోవాలా, కాంపోనెంట్స్ ఏమి వాడినారు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ కొన్ని రెగ్యులేటర్స్ ఏ విధంగా పనిచేయాలనేది కూడా మీకు వివరంగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూడండి. ఈ మదర్ బోర్డు గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. కానీ మీరు మీకు నెక్స్ట్ వీడియో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే నాకు వీడియోస్ లైక్లు ఇవ్వండి. మీరు ఎన్ని లైక్లు ఇస్తారో నేను మీకు నెక్స్ట్ వీడియో అంత బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.